గత ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం, ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం. ఇలా వరుస సంక్రాంతి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి వచ్చే ఏడాది కూడా సంక్రాంతికి వచ్చి హ్యాట్రిక్ హిట్ తో అలరిస్తానంటున్న నటి మీనాక్షి చౌదరి చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం. ఇంకెందుకు ఆలస్యం, చదివేసేయండి. పెద్ద పెద్ద స్టార్స్ తో చేసిన సినిమాలు కొంత నిరాశపరిచిన మాట నిజమే. కొందరు వాటి ఫ్లాప్స్ కి నన్ను బాధ్యతరాలను చేస్తూ కామెంట్ చేశారు. ఫ్లాప్ కు బాధపడను, ఎందుకంటే మన పని మాత్రమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. తెలుగులో నా ఫస్ట్ పిక్చర్ ఇచ్చటి వాహనములు నిలపరాదు వర్కౌట్ కాకపోయినా కిలాడి సినిమాలో ఛాన్స్ రావడానికి అదే కారణం. లక్కీ భాస్కర్ సినిమాతో నా లక్కు మారిందని చాలా మంది అంటున్నారు. ఆ సినిమా నాకు బాగా నచ్చింది. కానీ ఇక ముందు పిల్లల తల్లి పాత్ర వస్తే నో చెప్పేస్తాను. నేను పంజాబీ అమ్మాయిని. మా నాన్న బిఆర్ చౌదరి ఆర్మీలో కర్నల్. ఆయన క్రమశిక్షణకి చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. నన్ను తరచూ తిడుతుండేవారు. ఇప్పుడు షూటింగ్ అందరికన్నా ముందు వచ్చి కూర్చోవడానికి ఆయన కారణం. నువ్వు కొంచెం లేట్ గా రావచ్చు కదా అంటారు యూనిట్ వాళ్ళు. చిన్నప్పుడు నేను చాలా ఇంట్రావర్ట్ని. కాలేజీలోకి వచ్చేటప్పటికే నా ఎత్తు 6.2. దీంతో అమ్మాయిలు కూడా నాతో కలిసి నడవటానికి, మాట్లాడటానికి ఇష్టపడే వాళ్ళు కాదు. రకరకాల కామెంట్స్ చేసేవారు. చాలా బాధగా అనిపించేది. మా నాన్నకి చెప్పిన నీ సమస్యలు నువ్వే సాల్వ్ చేసుకోవాలని అనేవారు. బుక్స్ విపరీతంగా చదివేదాన్ని. అవే నా ఫ్రెండ్స్. అందాల పోటీల్లో, స్పోర్ట్స్ కాంపిటీషన్ లో పాల్గొనడానికి నలుగురు కలుస్తారనేదే కారణం. నేను బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ లో ఛాంపియన్ ని. మయన్మార్ లో జరిగిన అందాల పోటీల్లో నేను ఫస్ట్ రన్నర్ గా వచ్చాను. ఈ మధ్య మయన్మార్ లో భూకంపం వచ్చినప్పుడు నా మనసు కలిచివేసినట్లయింది. సీనియర్ హీరోలతో నటించడంలో నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అదో జోనర్ గా భావిస్తాను. వెంకటేష్ గారితో సంక్రాంతికి వస్తున్నాం చేయడం చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారితో విశ్వంబర చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా. నా మీద రూమర్స్ వచ్చినప్పుడు కోపం వస్తుంది. నేను సోషల్ మీడియాలో ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. ఏదన్నా ఉంటే నేనే అనౌన్స్ చేస్తాను. పంజాబీ అమ్మాయిని అయినప్పటికీ సౌత్ ఇండియన్ కల్చర్ బాగా నచ్చుతుంది. చీరలు కట్టుకోవడం చాలా కంఫర్ట్ గా ఉంటుంది. నేను డెంటిస్ట్ ని. ఎవరినైనా ఫస్ట్ టైం కలిసినప్పుడు వెంటనే వాళ్ళ దంతాలనే గమనిస్తుంటాను. నిజానికి డెంటిస్ట్ గా ప్రాక్టీస్ మొదలు పెట్టాను. కానీ హీరోయిన్ గా బిజీ కావడంతో సాధ్యపడలేదని అంటుంది మీనాక్షి చౌదరి.